ప్రార్థన. మహోన్నతుడైన మా పరమ తండ్రి, కృతజ్ఞతల దేవ, మరి యొక్క ఆదివారము మమ్మల్ని అందరినీ కూడా తండ్రి ఒక చోట జతపరిచి మీ యొక్క మాటలు మాట్లాడుకోవడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి మీరు దయచేసిన సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. చెప్పబోచుండగా నాకును, వినబోచుండగా నీ పిల్లలందరికీ తండ్రి మంచి మాటలు, మంచి ఆలోచనలు దయచేయమని క్రీస్తు వారి పేరిట ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. కయీను, హేబేలు గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఈరోజు ఇంకో కొత్త విషయాన్ని కయీను, హేబేలు జీవితం నుండి మనం నేర్చుకుందాం. ఆదాము గారి గురించి మనం మాట్లాడుకున్నప్పుడు భూమి మీద క్రియేట్ చేయబడిన మనుషులందరిలో కూడా ఆదాము గారు మొదటి మనుషుడు అని మనం చదువుకున్నాం. ఆదివారం ఆరాధనలో అసలు ఆరాధన అంటే ఏంటి, దేవుడి మాటల్లో మనం నేర్చుకోవడానికి దేవుడు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడు, ఇవన్నీ కూడా పోయిన ఆదివారం మనం చూసాం. అసలు ఆదాము గారికి లేని ప్రత్యేకత కయీను, హేబేలుకి ఉన్నది ఏంటి అని గనక మనం ఆలోచించినట్లయితే, ఆదాము గారికి బాల్యం లేదు. ఉదాహరణకి మనం అందరం ఎలా పుట్టాం? చిన్నప్పుడు అమ్మగడుపులో 9 నెలలు ఉండి బయటకు వచ్చిన తర్వాత నుండి కొద్ది కొద్దిగా పాకడం నుంచి నడవడం నేర్చుకుని అలా కొద్దిగా మాటలు కూడా రాని టైం నుంచి ఏది పెడితే అది మాట్లాడే స్టేజ్కి కొద్దిగా ఎదుగుతూ వచ్చాం. ఆదాము గారికి బాల్యం లేదు, కానీ కయీను, హేబేలుకి మాత్రం బాల్యం ఉంది. అవ్వ మాట్లాడుతూ ఏమంటుందో చూడండి. ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేనొక మనుష్యుని సంపాదించుకొన్నా నేను. మొట్టమొదటిగా బాల్యాన్ని చూసిన వ్యక్తి ఎవరయ్యా అంటే కయీను గారు. కయీను గురించి మాట్లాడుతూనే అంటుంది ఏమని, నేనొక మనుష్యుని సంపాదించుకొనెను. పుట్టినప్పుడు అందరూ కూడా మంచివారే. కయీను కూడా పుట్టినప్పుడు మంచిగానే ఉన్నాడు. పెరిగే కొద్దీ ఎలా అయిపోయాడు? అసలు కయీను, హేబేలు ఏంటి? చాలా మంది ఏమంటారంటే, ఒకళ్ళు నాన్ వెజ్ ఇచ్చారు, ఒకళ్ళు వెజ్ ఇచ్చారు, దేవుడికి నాన్ వెజ్ అంటే ఎక్కువ ఇష్టం, అందుకే ఒకటి తీసుకున్నాడు ఇంకోటి తీసుకోలేదు అని కూడా ఆలోచిస్తారు. అలా కాదండి. అసలు ఇంతకీ బ్యాక్గ్రౌండ్ ఏం జరిగింది ఈ రోజు మనం ఆలోచిద్దాం. అసలు ముందు ఈ పాయింట్ ఆలోచిస్తే, ఆదాము గారికి లేని బాల్యం అనేది కయీను, హేబేలుకి దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఇప్పుడైతే దేవుడు ఆదాముని క్రియేట్ చేశాడో అప్పుడు మంచి తెలివితో ఉన్నాడని మనం ఆల్రెడీ ముందు ఆదివారంలో మనం డిస్కస్ చేసాం. ఆదాము గారికి తెలివి ఇచ్చినప్పటికీ కూడా ఆదాము గారు దేవుడు చేయొద్దన్న పని చేసి దేవుడికి దూరం అయిపోయాడు. ఎట్లీస్ట్ మనిషికి బాల్యాన్ని ఇచ్చి చిన్నప్పటి నుండి దేవుని మాటలే నేర్పించుకుంటా వస్తేనన్నా గానీ మనిషి నిలబడతాడేమో. దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనం. ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా, అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఈ మాట ఆదాముకి వర్తించిద్ది, కయీనుకి వర్తించిద్ది. కానీ ఆదాము అది చేయలేకపోయాడు. అందువల్ల కయీనుకి ఉన్న ఎక్స్ట్రా దేవుడు ఇంకొంచెం ఏం చేశాడంటే, నేడు నేను నీకు ఆజ్ఞాపించు మాటలు నీ హృదయంలో ఉండవలెను, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింప చేసి నీ ఎంట కూర్చుండునప్పుడు, త్రోవ నడుచునప్పుడు, లేచునప్పుడు, పండుకున్నప్పుడు వాటిని గురించి మాట్లాడవలను, సూచనలుగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. కుమారులకి చిన్నప్పటి నుండి నేర్పిస్తే వాళ్ళు దేవునిలో ఉంటారు అని చెప్తున్నాడండి దేవుడు. చిన్నప్పటి నుండి కూడా చిన్నపిల్లలకి ఏమి నేర్పించాలంట? దేవుని మాటలు నేర్పించడానికి బాల్యం. చిన్నపిల్లలు రీల్స్ చూసాం అనుకోండి, ఇన్స్టాగ్రామ్ లో గానీ, ట్విట్టర్ లో గానీ, యూట్యూబ్ షార్ట్స్ లో గానీ ఏంటంటే ఏదో పాటలు పెట్టుకోవడం, కొత్త సినిమా ఏది రిలీజ్ అయితే చాలు ఆ సినిమా పాట పెట్టుకోవడం, ఏమంటారు పిల్లల చేత డాన్స్ వేయించడం. సినిమా పాటకి మీనింగ్ లేదు, ఏం లేదు. అదేదో కొత్త సినిమా వచ్చింది, ఆ సినిమా పాట ఏదో మ్యూజిక్ ఏదో పెట్టుకుని ప్రతి ఒక్కరు చిన్నపిల్లలతో సహా డాన్సులు. ఆ సినిమా పాట యొక్క భావం ఏంటని అడిగితే నాకు ఒకళ్ళు చెప్పారు ఏంటంటే, ఆ సినిమాలో ఆ పాట అనేది ఒక విలన్ గురించి రాసింది. ఆ విలన్ ఏం చేస్తాడంటే, ఆ పాట అయిన వెంటనే ఒక అమ్మాయిని దారుణంగా అత్యాచారం చేస్తాడు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒక అత్యాచారం చేసే, ఒక హత్యలు చేసే, మానభంగాలు చేసే, దొంగతనాలు చేసే ఒక విలన్ కి వేసిన ఒక పాట చేత చిన్నపిల్లలకి చేత డాన్స్లు వేస్తున్నాం అంటే మనం ఆ చిన్నపిల్లలు ఏం నేర్చుకుంటారు? పెద్దరిగిన తర్వాత వాళ్ళు ఏమవుతారు? మీరు ఆలోచించండి. జనాలు ఎగబడుతున్నారు దేనికి? చెడ్డ పనులు చేయడానికి. ఇప్పుడు బైబిల్లో మనం ఆల్రెడీ ఒక మాట మాట్లాడుకున్నామండి. ఏంటంటే ఆ మాట, దేవుడు మనం తప్పు చేసిన వెంటనే మనకి శిక్ష వెయ్యకపోవడం వల్ల ఇంకా హృదయపూర్వకంగా మనం తప్పు చేస్తున్నామంట. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి మనుష్యులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. ఇప్పుడు కనుక నేను ఏదైనా దొంగతనం చేశాను అనుకోండి, దేవుడు వెంటనే పైనుండి ఒక్క రాయి వేసాడు అనుకోండి, రాయి అవసరంలా ఒక్క ఏమంటారు చిన్నది ఏదైనా రాయి పైనుండి అక్కడి నుంచి ఒక్కటి పడిందంటే చాలు చచ్చిపోతాం మనం.
అంత దూరం నుండి వస్తుంది కాబట్టి. తప్పు చేసిన వెంటనే దేవుడు కొట్టేశాడు అనుకోండి, దెబ్బకి ఇంకా వాళ్ళు తప్పు చేయకుండా మానేస్తారు. కానీ దేవుడు ఎందుకు చేయట్లేదయ్యా అంటే ఆయన కోప్పడినా గానీ మనం దాన్ని తట్టుకోలేం. ఒక్కసారి కోపం వచ్చినందుకే నోవాహు దగ్గర జలప్రళయం వచ్చి ఏం జరిగిందో మనందరం కూడా చూసాం. ఆయన ఎందుకు చేయట్లేదంట? యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 24వ వచనం ఏంటంట, దేవుడు దుష్టుడు చచ్చిపోవడం వల్ల సంతోషపడ్డావు, దుష్టుడు మరణము నొందుట చేత నాకేమాత్రమైనను సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఒకవేళ మనం తప్పు చేస్తే దేవుడు చంపేయాలనుకోవట్లేదు, దాన్ని సరిదిద్దుకొని ఇంకోసారి తప్పు చేయకుండా ఉండాలి అని కోరుకుంటున్నాడు. అది దేవుని లక్షణం. అందుకని మనం తప్పు చేసిన వెంటనే మనల్ని చంపేయకుండా శిక్షించకుండా దేవుడు వదిలేస్తుంటే మనం ఏం చేస్తున్నామంట, ఏం కావట్లేదు కదా, ఎన్ని తప్పులు చేసినా ఎన్ని చేసినా. చిన్నపిల్లలకి మందు తాగడం నేర్పిస్తున్నారు కొంతమంది. ఆ పేరెంట్స్ని ఏమనాలో లేకపోతే సమాజాన్ని ఏమనాలో, దాన్ని రీల్స్ లో పెట్టుకుని ఆనందించే వాళ్ళని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. చిన్నపిల్లల ముందు ఏం చేయొచ్చు ఏం చేయకూడదో అసలు చిన్నపిల్లలకి బాల్యం ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఆదాములాగా అందరినీ 35, 20 సంవత్సరాలు 25 సంవత్సరాలకి చేసేయచ్చు కదా ప్రతి మనిషిని. దేవుడు అలా చేయగలడు కదా, రాళ్ల వల్ల కూడా పిల్లలు పుట్టించగలడు కదా. అయినా బాల్యాన్ని ఎందుకు ఇచ్చాడంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి మీరు సరైన వాక్యాలు, సరైన మాటలు, సరైన కట్టడలు నేర్పిస్తే వాళ్ళు బాగుంటారేమో అని. మనం అలా చేయట్లేదు. వాళ్ళు కూడా తప్పు చేసిన తర్వాత పేరెంట్స్ గద్దించట్లేదు, దేవుడు గద్దించట్లేదు కదా అని హృదయపూర్వకముగా భయము విడిచి పాపం చేస్తారంట. ఇవాళ మనం కూడా అలా హృదయపూర్వకంగా పాపం చేస్తున్నాం. పిల్లలకు కూడా అయ్యే చెప్తున్నాం. 5-6 సంవత్సరాల పిల్లలు బూతులు మాట్లాడుతున్నారండి. అయ్యి బాబోయ్, నా జీవితంలో నేను అన్ని బూతులు వినలా. ఎక్కడి నుండి నేర్చుకున్నారయ్యా వాళ్ళు అంటే అక్కడ పనిచేసేవాళ్ళు, వాళ్ళని కలిసే పెద్దవాళ్ళు, పేరెంట్స్. మనం మాట్లాడే ప్రతి మాట పిల్లలు వింటారు. వాళ్ళు మాట్లాడే బూతులకి అర్థం ఏంటో కూడా వాళ్ళకి తెలియదు. అయినా కానీ వాళ్ళు బూతులు మాట్లాడుతున్నారంటే అవి ఎవరు నేర్పించారు? మనందరికీ కూడా బాల్యాన్ని ఎందుకు ఇచ్చాడంటే దేవుని మాటలు మనం నేర్చుకుంటాము అని. ఆ దేవుని మాటలను నీ కుమార్తెల్లో వాళ్ళ బాల్యంలో వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళు బలంగా నిలబడతారు అని. అట్లీస్ట్ బాల్యంలో ఉన్న వాళ్ళకి నేర్పించాలి. చాలా మంది ఏమంటారంటే చిన్నపిల్లలకి వాక్యం నేర్పించాలి కదా అంటే, ఇప్పుడు ఎందుకు, పెద్దరిన తర్వాత తెలుసుకుంటారులే, చిన్నప్పుడు అర్థం కాదు, లేదంటే ముసలోళ్ళు అయిపోయిన తర్వాత తింటారులే. ఏమండి, వాళ్ళు అర్థం చేసుకోగలిగేలాగే రాయించాడండి దేవుడు బైబిల్. వాళ్ళకి చిన్న చిన్న మాటలు, తప్పు చేయకు దేవుడు చూస్తాడు, తప్పు చేయకు దేవుడు తిడతాడు, తప్పు చేస్తే నీకు చెడు జరిగింది, తప్పు చేస్తే వేరే వాళ్ళకి చెడు జరుగుతుంది, వేరే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, మనం వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. మనకి అన్నం ఉన్నా లేకపోయినా, ఏమున్నా లేకపోయినా మంచిగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, సత్క్రియలు చేయాలి. అలాంటి విషయాలు నేర్పాలి పిల్లలకి. చిన్నప్పటి నుంచి పిల్లలకి పోటీ తత్వం నేర్పకూడదు. ఆడికన్నా క్లాస్ ఫస్ట్ రావాలి, వాడిని దగ్గర నుంచి లాక్కున్నాడు, ఒక దెబ్బ కొట్టి నువ్వు మళ్ళీ లాక్. ఇవి కాదండి చిన్నపిల్లలకి నేర్పాల్సింది. మంచి నేర్పించాలి, చెడు నేర్పించకూడదు, చెడు నుండి ఎలా తప్పించుకోవాలో తెలియాలి అనే విషయం చెప్పడం కోసం దేవుడు బాల్యాన్ని ఇచ్చాడు. ఆ బాల్యాన్ని మనం ఏంటంటే చిన్నప్పటి నుండి చెడ్డ పనులు నేర్పించడానికి వాడుతున్నాం. కయ్యీనికిను ఆదాముకి ఉన్న తేడా ఏంటంటే, కయ్యీను మంచివాడవుతాడేమో అని దేవుడు కయ్యీనికి బాల్యాన్ని ఇచ్చాడు. ఆదాముకి లేని బాల్యాన్ని కయ్యీనికి ఇచ్చాడు దేవుడు. కయ్యను తర్వాత హేబేలు పుడతాడండి. మనం 4వ అధ్యాయం 2వ వచనంలో, తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యను భూమిని సేద్యపరచువాడు. ఇద్దరికి ప్రొఫెషనల్స్ వేరైపోయినాయి. హేబేల్ ఏమో గొర్రెలను కాస్తున్నాడు, కయ్యనేమో వ్యవసాయం చేస్తున్నాడు. ఇప్పుడు ఏదో పని చేయాలి కదా, జాబ్ చేయడమో వ్యాపారం చేయడమో ఏదో చేయాలి కదా. శరీరాన్ని పోషించుకోవడానికి ఏమేం పనులు చేయాలనేది కయ్యను నేర్చుకున్నాడు, హేబేలు నేర్చుకున్నాడు. కయ్యనేమో వ్యవసాయం, హేబేలేమో గొర్రెలను కాయడం. కాకపోతే ఆత్మని ఎలా పోషించాలి అనే విషయాన్ని మాత్రం కయ్యను నేర్చుకోలేదు, హేబేలు నేర్చుకున్నాడు. ఆదాము అవ్వలు చెప్పిన మాటల్ని ఆదాము అవ్వలు చెప్పుంటారా చెప్పండి? ఖచ్చితంగా చెప్పుంటారు కదా, ఇంకా చెప్పడానికి ఏముంటాయి? ఇప్పుడు మన జీవితంలో 100 ఉంటాయి అనుకోండి, ఒకటి చెప్పాం ఒకటి మర్చిపోయాం అనే విషయం ఉంటుంది. ఆదాము అవ్వలే మెయిన్. మేము అంత ముందు దేవుడితో మంచిగా ఉండేవాళ్ళం. తప్పు చేయడం వల్ల, దేవుడు చెప్పింది చెయ్యకపోవడం వల్ల, ఒకళ్ళ పాపాన్ని ఒకళ్ళ మీద దోసేసుకోవడం వల్ల దేవుడు ఏదైనా తోటలోంచి మనల్ని పంపించేశాడు. ఏదైనా తోటలో చాలా బాగుండేది, ఇప్పుడంటే ఇప్పుడు గొర్రెలు కాస్తున్నాం, అప్పుడు మేము చేసే పని ఉండేది కాదు, అప్పుడు బాగుండే వాళ్ళం. ఇవన్నీ కయ్యను హేబేలుకి ఇద్దరు చెప్పుంటారు, చెప్పుండ్రా? ఖచ్చితంగా చెప్పుంటారు. కానీ అవన్నీ మనసులోకి ఎక్కించుకుంది ఎవరయ్యా అంటే హేబేలు, వదిలేసింది ఎవరయ్యా అంటే కయ్యను. ఏం జరిగిందో చూద్దాం, చూడండి. 4వ అధ్యాయం 3వ వచనం. కొంతకాలమైన తర్వాత, ఇద్దరికి కొంచెం దిగే వయసు వచ్చిన తర్వాత, కొంతకాలమైన తర్వాత కయ్యను పంట పొలములో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. పంట పొలంలో ఏం చేశాడంట, కొంత తీసుకొచ్చి దేవుడికి అర్పణగా ఇచ్చాడంట. హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. ఏవి తెచ్చారు ఏవి తేలేదు అనే దగ్గర కూడా డిఫరెన్స్ చెప్పాడు చూడండి దేవుడు. కయ్యను కొన్ని తెచ్చాడని రాశాడు అంతే,
కానీ హేబేలు దేవుడికి అర్పిస్తున్నాను నేను. ఇవన్నీ కూడా మనం యాస్టీజ్ ఇవాళ అలా చేయాలని కాదండి, మనసుకి రిఫ్లెక్షన్. ఇవన్నీ కూడా ఆల్రెడీ ప్రేయర్ ఎలా చేయాలి ఏంటి అవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఉదాహరణకి ప్రేయర్ మోకాళ్ళ దండేసే చేయాలి, పడుకునే అలా ఏం చెప్పలా దేవుడు. మనం ప్రేయర్ ఎలా చేస్తున్నాము అనేది దేవునికి మన మీద ఎంత గౌరవం ఉంది, ఎంత భక్తి ఉంది అనే దాన్ని రిఫ్లెక్ట్ చేసిద్ది. ఉదాహరణకి మోకాళ్ళ దండేసి చేస్తున్నాం అనుకోండి, దేవుడికి మనం ఎంత గౌరవం చూపిస్తున్నాం అనేది మన బిహేవియర్ లో కనబడిద్ది. అలాగని బస్సులో ఉన్నప్పుడు అందరినీ పక్కకు జరిపేసి అటు ఇటు జరిపేసి నేను మోకాళ్ళ దండేసి ప్రార్థన చేస్తా అని చెప్పమని కాదు. ఆ డిఫరెన్స్ ఉంది కదా. ఇక్కడ కయీను గురించి మాట్లాడుతూ కొన్ని తెచ్చాను అని రాశాడు, హేబేలు గురించి మాట్లాడుతూ అతడు తొలుచూలున పుట్టిన వాటిలో కొవ్విన వాటిని, అంటే ఉన్న అన్ని గొర్రెల్లో ఫస్ట్ అయ్యి పుట్టాయి, వాటిలో కొవ్విని అయ్యి ఉన్నాయి. అంటే దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు ఎంత పరిశుద్ధంగా ఉండాలి. నేను చాలా మంది నైట్ ఎంత లేట్ అయినా ఏమన్నా కానీ చర్చిలో పడుకోవచ్చు కదా అని చర్చికి వస్తున్నారంటండి. కొంతమంది ఉంటారు చర్చిలో నిద్రపోకూడదు కాబట్టి ముందే రెస్ట్ తీసేసుకుని చర్చిలో మనం బలంగా మంచి వాక్యం వినాలి కాబట్టి అక్కడ మన అటెన్షన్ చాలా బాగుండాలి కాబట్టి అక్కడ సమయం చాలా ఇంపార్టెంట్. దేవుడి దగ్గరికి వెళ్తున్నాం అంటే మనం ఎలా ఉంటున్నాం. చాలా మంది వేరే వాళ్ళని మీట్ అవ్వడానికి ఇచ్చినంత ప్రత్యేకత దేవుడిని మీట్ అవ్వడానికి ఎక్కడైనా ఎలా అయినా కానీ దేవుడితో మాట్లాడేయచ్చు, ఎలా అయినా కానీ దేవుడి మాటలు వినేయచ్చు. కొంతమంది పడుకుని ఉంటారు దేవుడి మాటలు, సగం వింటారు సగం నిద్రపోతారు. సగం అంటే నిద్రపోవడానికి దేవుడు మాట్లాడినట్టుగా. విలువైన వస్తువులు ఏవైతే విలువైనవి ఉంటాయో వాటిని ఒక రకంగా చూస్తారు, బైబిల్ని ఒక రకంగా చూస్తారు. అంటే ఎక్కడ మనం దేవుడికి గౌరవాన్ని ఇస్తున్నాం అనేది మన మైండ్ లో ఏది ఉందనేది, మన బిహేవియర్ అనేది దాన్ని రిఫ్లెక్ట్ చేసిద్ది. నువ్వు నిజంగా దేవుడి గురించి ఎలా ఆలోచిస్తున్నావు అనేది దేవుడికి సంబంధించిన పనులు నువ్వు ఎలా చేస్తున్నావు. ఉదాహరణకి ఫంక్షన్ ఏదో వచ్చింది, బట్టల కోసం ఒక 5-6 వేలు ఖర్చు పెట్టాం. అక్కడ ఎదుటి వాళ్ళకి మనం మంచిగా కనపడాలని దాని మీద ఎంత ఆసక్తి ఉందనేది మనకు అక్కడ కనపడిద్ది. అదే దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఇదిగో పలానా పబ్లిక్ మీటింగ్ పెడుతున్నాం, మనం ఆ పబ్లిక్ మీటింగ్ కి మీరు అందరూ పార్టిసిపేట్ చేయాలి అని మనం ఏదైనా చెప్పాం అనుకోండి, అక్కడ మాత్రం మా ఇంట్లో ఈ రోజు కూర బాగాలేదు, లేకపోతే మా ఇంట్లో ఆరోగ్యం బాగాలేదు, లేకపోతే ఈ రోజు ఏదో మా ఇంటికి చుట్టాలు వచ్చారు, లేకపోతే ఈ రోజు నాకు పని ఉంది మాకు సెలవు ఇవ్వలేదు అన్నారు. ఏంటి మామూలుగా కూడా మనం సెలవు తీసుకుంటాం. దేవుడి పని దగ్గరికి వచ్చేసరికి మనం ఎలా ప్రవర్తిస్తున్నాం అనే దాన్ని బట్టి దాని మీద మనకి ఎంత ఇంట్రెస్ట్ ఉంది అనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ దేవుడు పదాలు ఎంత బాగా రాయిస్తున్నాడు చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు కదా ప్రతి వచనం రాయించింది. పేతురుకు రాసిన పత్రికలో మనం చదువుకున్నాం కదా, ప్రతి మాట మనుషుని ఆలోచన నుండి వచ్చింది కాదు, దేవుడే రాయించింది. కయీనుకు మాత్రం కొంత తీసుకొచ్చాడంట, హేబేలు మాత్రం అటెన్షన్. దేవుడికి ఇస్తున్నాను నేను కాబట్టి మంచి ఇవ్వాలి, దేవుడికి ఇస్తున్నాను. కేవలం అర్పణ దగ్గర మాత్రమే కాదండి. తర్వాత మనం చదువుదాం. యెహోవా హేబేలు అర్పణను లక్ష్య పెట్టెను, కయీను అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. ఇక్కడ మనం ఆలోచించవచ్చు, హేబేల్ నాన్ వెజ్ తీసుకొచ్చాడు అందుకే దేవుడు తీసుకున్నాడు, కయీన్ తీసుకురాలేదు అందుకే తీసుకెళ్లేదు అని రాయలా. కయీను అర్పణనే ఫస్ట్ ఎవరిని లక్ష్య పెట్టలేదు దేవుడు, కయీనును. అక్కడ నువ్వు అని ఉంది చూడండి, కయీను అర్పణ అని లేదు, కయీనును అతని అర్పణను కూడా లక్ష్య పెట్టలేదు దేవుడు. మనిషిని బట్టి అతని అర్పణ స్వీకరించాలా లేదా అని చూస్తాడు దేవుడు. అంతేగాని నువ్వు దేవుడి దగ్గరికి ₹1,00,000 ఇచ్చావా, లేదా 10,000 ఇచ్చావా, లేదా ₹2 ఇచ్చావా, 2 కాసులు ఇచ్చినావని మనం యేసు ప్రభు దగ్గర చూసాం కదా. మిగతా వాళ్ళు ఎంతైనా ఇవ్వనే, యేసు ప్రభు కాన్సన్ట్రేషన్ మాత్రం ఎవరి మీద ఉంది, ఆ 2 కాసులు ఇచ్చిన ఆవిడ మీదే ఉంది. ఇచ్చే అతని మనసును బట్టి దేవుడు అర్పణకి వాల్యూ ఇస్తాడు. మనం ఏదైనా దేవుడి కోసం ఇవ్వచ్చు, కానుకలు ఇవ్వచ్చు, ఏదైనా. కొంతమంది అరటిపళ్ళు తీసుకొస్తుంటారు, బియ్యం తీసుకొస్తుంటారు, చర్చికి రకరకాలే చేస్తుంటారు. నేనేమంటానంటే తీసుకొచ్చేటప్పుడు మీ మనసు ఎలా ఉంది అనే దాన్ని బట్టి దేవుడు మీకు మీ అర్పణకి లక్ష్య పెడతాడా లేదా అనేది తెలుస్తుంది. కయీనును లక్ష్య పెట్టలేదంట, కయీను అర్పణను లక్ష్య పెట్టలేదంట. ఆ తర్వాత కయీను ఏమైపోయాడు చూడండి, కయీనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చు కొనగా యెహోవా కయీనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అనెను. ఈ మాట మనం అండర్లైన్ చేసుకోవాలండి, మన హృదయం మీద రాసేసుకోవాలి. ఇది సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, అది కేవలం అర్పణకి మాత్రమే సంబంధించినది కాదు. అర్పణ ఇచ్చేంత వరకు నీ లైఫ్ ఎలా ఉంది అనే దానికి రిఫ్లెక్షన్ అది. కేవలం అర్పణ ఇచ్చేటప్పుడు కయ్యని సరిగ్గా ఇవ్వలేదు కదా అని చెప్పి దేవుడు కయ్యని తోసేసి హేబేల్ని ఇష్టవంతుడు అనలా. అప్పటి వరకు వీళ్ళు ఎలా బ్రతికారు. ఆదికాండంలో మాత్రమే మనం కయ్యని హేబేల్ గురించి మాట్లాడుకుంటున్నాం అనుకుంటున్నారా? కొత్త నిబంధనలో కయ్యను గురించి ఎన్నిసార్లు ప్రస్తావించారు తెలుసా? దేవుడు అంటున్నాడు చూడండి, కొత్త నిబంధనలో మనకి ఎన్ని చోట్ల గమనించవచ్చో. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మనం మొదటి రోజు నుండి చదువుదాం. విశ్వాసము అనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు అయినది. విశ్వాసం ఏమంటారు డెఫినేషన్ గురించి మాట్లాడుకున్నప్పుడు చెప్పాం మనం. నమ్మకం విశ్వాసం ఒకటి కాదు, దేవుని ఎడల విశ్వాసం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి నాకు ఒక వ్యక్తి మీద నమ్మకం ఉంది అనుకోండి, అది వేరు.
దేవుని ఎడల విశ్వాసం వేరు. ఎందుకంటే నమ్మకం అనేది మనం చూసేదాన్ని బట్టి వచ్చింది, మనం ఎక్స్పీరియన్స్ చేసేదాన్ని బట్టి వస్తుంది. కళ్ళతో చూస్తేనే కానీ మనం నమ్మం. కానీ విశ్వాసం అనేది ఏంటంటే ఆత్మను బట్టి, దేవుడిని మనం ఏం చూడట్లా, దేవుడి క్రియలను డైరెక్ట్ గా మనం ఏం చూడట్లా, అయినా మనస్సులో మనస్సాక్షిని బట్టి దేవుణ్ణి, అదృశ్యమైన దేవుణ్ణి మనం నమ్ముతున్నాం కాబట్టి, దేవుణ్ణి చూడకపోయినా ఆత్మలో దేవుణ్ణి వెరిగిన వారిగా మనం ఉన్నాం కాబట్టి, ఆత్మలో దేవుణ్ణి తెలుసుకున్న వారిగా మనం ఉన్నాం కాబట్టి అది విశ్వాసం అవుతుంది. ఒక మనిషి మీద పెట్టుకునే నమ్మకం వేరు, దేవుడి మీద పెట్టుకునే విశ్వాసం వేరు. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది, దానిని బట్టియే పెద్దలు సాక్ష్యం ఉందిరి. హృదయంలో ఏముంది అనే దాన్ని బట్టే దేవుడు మళ్ళీ సాక్ష్యం తీరుస్తాడు. నువ్వు ఎన్ని పబ్లిక్ మీటింగులు పెట్టావు, ఎంతమందికి వాక్యం చెప్పావు, లేకపోతే ఎన్నిసార్లు దేవునికి కానుకలు ఇచ్చావు, ఎన్నిసార్లు చర్చికి పెయింటింగ్లు వేయించావు, ఈ కాదు, అవన్నీ ఉండాలి. అవి ఉన్నప్పుడు దేవుడు నీ మనసును చూస్తాడు. ఏ ఉద్దేశంతో నువ్వు అది చేస్తున్నావు. ఒక ఆయన క్రిస్మస్ కి మొన్న ప్రతి చర్చికి కేకులు పంపించాడు. కేకులు పంపించి ఎందుకు పంపిస్తున్నాడయ్యా అని అడిగితే ఓట్ల కోసం అంట. ఓట్ల కోసం నువ్వు కేకు పంపించావు. దేవుడు ఏం చూస్తాడు? నీ మనసును చూస్తాడు. నువ్వు కేకు పంపించావు కదా చర్చికి నిన్ను ఆశీర్వదించడం, ఏ మనసుతో నువ్వు పంపించావు. పాస్టర్లు చేస్తున్నారు, వాళ్ళని ప్రోత్సహిద్దాం, వాళ్ళు సొసైటీకి మంచి చేస్తున్నారు, జనాల్లో ఉన్న చెడును పోగొడుతున్నారు అని నువ్వు సపోర్ట్ చేస్తున్నావా? ఇవాళ చాలా మంది ఎలా ఉన్నారు తెలుసా? సంఘంలో ఒకళ్ళ మీద ఒకళ్ళు, అతను చంపేస్తే నీకు 10 కోట్లు ఇస్తా, ఇతను చంపేస్తే 1 కోటి రూపాయలు ఇస్తా, అతను చంపేస్తే 10 లక్షలు ఇస్తా అని TV9 లో లేకపోతే ABN లో న్యూస్ ఛానల్స్ మనం ఏవే చూస్తున్నాం ఆ న్యూస్ ఛానల్స్ లో బహిరంగంగా చెప్తున్నారు. ఏమండి, అది ఎంత క్రైమ్ చెప్పండి. ఆ మనిషిని ఎవరైతే చంపేస్తారో వాడికి 10 లక్షలు ఇస్తా అంటాం అనేది ఎంత క్రైమ్ అసలు. అలాంటి వాటిని బహిరంగంగా చెప్పుకొని ప్రోత్సహిస్తున్న అన్య మతాలు అనేక ఉన్నాయి. కానీ మనిషిలో ఉన్న చెడుని పోగొట్టే ఏకైక మార్గం అది బైబిల్ మాత్రమేనండి. దేవుడు మాత్రమే చెబుతాడు. ఒక మనిషిని చంపండి అని చెప్పడు దేవుడు. ఆడు చంపేవాడైనా కానీ వాడి మనసును మార్చడానికి ప్రయత్నించండి అని చెప్తాడండి దేవుడు. అంతేగాని ఆయన చంపేయండి అని చెప్పడు దేవుడు. నిజమైన దేవుడికి అబద్ధపు దేవుడికి అది మనం అలా తేడా గుర్తించాలి. విశ్వాసం చూస్తాడు, హృదయం చూస్తాడు దేవుడు, నువ్వు చేసే పనిని చూడ్డో. 4వ వచనం, విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. నాన్ వెజ్ దేవుడికి అర్పణగా ఇచ్చాడు కాబట్టి దేవుడు హేబేల్ని గొప్పగా చూడలా, విశ్వాసాన్ని బట్టి చూశాడు. ఒకవేళ మనం రోల్స్ రివర్ చేసి హేబేలేమో వ్యవసాయం వచ్చిన పంట ఇచ్చాడు, కయీనేమో గొర్రెలు ఇచ్చాడు అనుకున్నా గానీ దేవుడి రియాక్షన్ ఒకేలా ఉండేది. ఎందుకంటే దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు కానీ నువ్వు తెచ్చిన అర్పణని కాదు. నీ హృదయం ఎలా ఉంది అనేది దేవుడు చూస్తాడు. నీ హృదయంలో మంచితనం ఉందా లేదా అనేది దేవుడు చూస్తాడు. 4వ వచనం, దేవుడు అతని అర్పణను బట్టి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాడంట. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. మృతి పొందిన కయీను హేబేల్ని చంపేసినా ఇంకా హేబేలు బ్రతికే ఉన్నాడు. ఎలా బ్రతికే ఉన్నాడు? విశ్వాసాన్ని బట్టి బ్రతికే ఉన్నాడు. దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి మరణము లేదు. ఎవరైతే దేవుని నమ్ముకుంటారో వారికి మరణము లేదు, నిత్యము జీవిస్తారు వాళ్ళు. దేవుడు ఆదికాండంలో ఒక మాట రాయిస్తాడండి, జీవవృక్ష ఫలమును తింటారేమో నిత్యము జీవించడానికి అని. ఆ జీవవృక్షం ఎవరో తెలుసా? యేసు ప్రభువారు. జీవాహారము నేనే మీకు జీవాహారం రా అని యేసు ప్రభువారు చెప్తే అప్పుడుండే పరిచయాలు ఆలోచిస్తున్నారంట, ఈయన మనల్ని ఎలా తిన్నెత్తాడు అంటే. వీళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు? శరీర ప్రకారంగా ఆలోచిస్తున్నారు. ఈయన కాలు తిన్నెత్తాడా, చెయ్యి తిన్నెత్తాడా అని. అసలు ఏంటిది అలా తింటామని ఆలోచించకుండా ఎలా తిననిస్తాడు అన్నాడంటే ఛాన్స్ ఇస్తే తినేద్దామని. ఏమండి, జీవాహారము నేనే అంటే యేసు ప్రభు వారి లక్షణాలను మనలో కలుపుకోవాలి. మనం తినే ఆహారాన్ని బట్టి బాడీ బిహేవ్ చేసే ప్యాటర్న్ మారిపోతూ ఉంటుంది. బాగా వెజిటేరియన్ తినేవాళ్ళు ఒకలా ఉంటారు, నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు ఉంటారు, టాబ్లెట్లు తినేవాళ్ళు ఒకలా ఉంటారు, రకరకాల వాళ్ళు రకరకాలుగా ఉంటారు. అందరూ కూడా మంచి చెయ్యాలి అంటే యేసు ప్రభువుని కలుపుకోవాలి మనలో. ఎవరైతే యేసు ప్రభువుని తమలో కలుపుకుంటారో వారికి మరణం అనేది లేదు, నిత్యము జీవిస్తారు విశ్వాసాన్ని బట్టి. ఎందుకంటే శరీరానికి మరణం అనేది ఉంటదేమో కానీ ఆత్మకు మరణం అనేది ఉంటుందా? ఉండదు. చచ్చిపోయేంత వరకు భూమి మీద జీవించి ఉంటాం, చచ్చిపోయిన తర్వాత దేవునితో ఆత్మల లోకంలో జీవించి ఉంటాం, అదే తేడా. కానీ మొత్తానికి జీవించే ఉంటాం. అదే కింద హైలైట్ చేస్తూ రాయబడతాడండి, ఏమని? విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనుపబడెను. హనోకు విశ్వాసాన్ని బట్టి మరణం చూడలేదు. శరీర ప్రకారంగా అందరూ మరణం పొందుతారు. కయ్యను పొందాడు, హేబేలు పొందాడు, ఆదం పొందాడు, అవ్వ పొందాడు, అందరూ చచ్చిపోతారు శరీర ప్రకారంగా. విశ్వాసాన్ని బట్టి ఎవరు మరణం పొందకుండా ఉంటారు? కేవలము ఎవరైతే దేవుని నమ్ముకుంటారో, దేవుడి ఇష్ట ప్రకారంగా నడుచుకుంటారో వారికి మరణం అనేదే లేదు.
కయ్యను అనుకుంటా ఉంటాడు, చిన్నప్పటి నుంచి కూడా కయ్యను హేబేలు కలిసి తిరుగుంటారు కదా, హేబేలు నెక్స్ట్ పుట్టాడు కదా, హేబేలు మంచి పని చేసిన ప్రతిసారి అవ్వ గాని ఆదాము గాని హేబేలుని పొగిడారు అనుకో, ఆ హేబేలు దేవుడు ఇదే కోరుకుంటాడు, నువ్వు ఇలాగ మంచిగా ఉండాలని. వెనకాల కయ్యను ఏమైపోయి ఉంటాడు, కుళ్ళుకుని ఉంటాడు. ప్రతి విషయంలో కూడా తన తమ్ముడు మంచి పనులు చేస్తున్నాడు, నేను చేయట్లేదే అని అనుకుని ఉంటాడు. కానీ దేవుడు మంచి పనులు చేసే వాళ్ళని చూశాడు, హేబేలుని చూశాడు, కుళ్ళుకునే కయ్యను చూడలా. అందుకే అన్నాడు, నువ్వు కూడా సత్క్రియ చేస్తే నువ్వు కూడా తలెత్తుకుంటావుగా. అసలు సత్క్రియలు చేయడం కోసమే మనం భూమి మీదకి వచ్చాం. సత్క్రియ అంటే ఏంటి చెప్పండి? ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చదువుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చూడండి అందరూ. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా మన కొరకు సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం భూమి మీదకి వచ్చాము. సత్క్రియలు అంటే మంచి పనులండి. మంచి అంటే దేవుడు మనకు ఆజ్ఞాపించిన పనులు. సత్క్రియలు చేయడం కోసం మనం భూమి మీదకి వచ్చాం. సత్క్రియ నువ్వు చేసావు అనుకో, తలెత్తుకుంటావు, నేను మంచిగా ఉన్నాను, నన్ను ఎవరన్నా వేలెత్తి ఏమన్నా చూపిస్తారా, నేను మంచిగా ఉన్నాను, నేను పరలోకం వెళ్తాను, నేను మంచి చేశాను, తప్పు చేయలేదు, అడుక్కునే పొజిషన్లో ఉన్నా కానీ తలెత్తుకునే ఉంటాం. అది సత్క్రియ చేసిన ఎడల నీవు తలెత్తుకొనవా అన్నాడండి దేవుడు కయ్యన్ని. హేబేలు మంచిగా ఉన్నాడు, అందుకే తలెత్తుకుని ఉన్నాడు. కయ్యను తప్పు చేశాడు, అందుకే తల దించుకొని తల పక్కకు తిప్పి అతడి అర్పణ వేస్తున్నాడు కాబట్టి అతను చంపేస్తే దేవుడిని అర్పణ అనుగేస్తాడు అనుకుంటాడు. ఏమండి, హేబేల్ని చంపేసినంత మాత్రాన కయ్యని అర్పణ దేవుడు తీసుకున్నాడా, లక్ష్య పెట్టాడా? హేబేల్ని చంపేస్తే అప్పుడు దేవుడికి వేరే ఆల్టర్నేటివ్ లేదు కదా, నా ఒక్కడ అర్పణే ఉంటుంది కదా, దేవుడు తీసుకుంటాడని అర్పణ తీసుకుంటానికి దేవుడు అనుకున్నాడు. కయ్యను అర్పణ కోసం కాదు దేవుడు, మనిషి కోసం దేవుడు, మన హృదయాన్ని లక్ష్య పెట్టేది దేవుడు, అది చూస్తాడు దేవుడు. మనం చదువుకున్నాం కదా ఏమని, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు మరణించాల్సిందే, మరణము రుచి చూడక బ్రతుకు నరుడెవడు అని చదువుకుంటాం మనం కీర్తనల గ్రంథంలో. కీర్తనలు 89వ అధ్యాయము 48వ వచనం, మరణమును చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళము వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు. ప్రతి ఒక్కడు మరణం పొందుతాడు. హేబేలు మరి ఎలాగ జీవించి ఉన్నాడంటే విశ్వాసాన్ని బట్టి జీవించే ఉన్నాడా లేదా? జీవించే ఉన్నాడు, హనోకు లాగానే. అందుకే అంటున్నాడు ఏమని, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం, అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుతున్నాడు అంటే బ్రతికున్నాడా లేదా? విశ్వాసము ద్వారా ఎవరైతే విశ్వాసాన్ని కలిగి ఉంటారో వారికి ఎప్పటికీ మరణం అనేదే లేదు. ఏలియా గారి గురించి మనం మాట్లాడుకున్నా, హనోకు గారి గురించి మనం మాట్లాడుకున్నా, విశ్వాస వీరులని బైబిల్లో ఎవరి గురించి మనం మాట్లాడుకున్నా విశ్వాసాన్ని బట్టి చూస్తాడు దేవుడు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం, మనము కయ్యను వంటి వారమై ఉండకూడదు, కయ్యను లాంటి వాళ్ళగా ఉండకూడదు మనం. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను, వాడతనిని ఎందుకు చంపేశాడంట? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతిగలవనై ఉండుటే కనుకనే కదా. కేవలం అర్పణ దగ్గరే కాదు, అర్పణ వరకు ప్రతి జీవితం అంతా చూస్తాడండి దేవుడు. జీవితం అంతా కయ్యను క్రియలు చెడ్డగా ఉన్నాయి, హేబేలు క్రియలు మంచిగా ఉన్నాయి. అందువల్లే దేవుడు కయ్యన్ని త్రోసిపుచ్చాడు, హేబేలు ఇచ్చిన అర్పణని అంగీకరించాడు. అది తేడా అండి. మనం ఎంత ఇస్తున్నాం, ఏమి ఇస్తున్నాం, అయిగా దేవుడికి కావాల్సింది ఏ ఉద్దేశంతో ఇస్తున్నాం, హృదయంలో ఏం పెట్టుకుని ఇస్తున్నాం, అది దేవుడు చూస్తాడు. దేవుడికి కానుకలు ఇచ్చినా, డబ్బులు ఇచ్చినా, లేకపోతే పబ్లిక్ మీటింగ్ పెట్టించినా, పాస్టర్ని ఆదరించినా, సంఘంలో ఉండే వాళ్ళకి అన్నం పెట్టినా, ఏం చేసినా అది ఏ ఉద్దేశంతో మనం చేస్తున్నాం అందును బట్టి దేవుడు అంగీకరిస్తాడు. బాప్తిజం గురించి మెసేజ్ లో కూడా మనం మాట్లాడుకున్నాం. బాప్తిజం పెళ్లి కోసం తీసుకుంటున్నారు అనుకోండి, అది బాప్తిజం అవదో, పాపాలు పోవు. దేవుడు అంటున్నాడు పాప క్షమాపణ అనే ఉద్దేశాన్ని నీ హృదయంలో పెట్టుకుని తీసుకుంటేనే అది బాప్తిజం అవుతుంది. హృదయాన్ని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. హృదయాన్ని బట్టి మనల్ని అంగీకరించాలా లేదా అనేది దేవుడు నిర్ణయిస్తాడు, కానీ మనం ఇచ్చే అర్పణ బట్టో, ఇచ్చే కానుకను బట్టో, శరీరాన్ని బట్టో కాదు. అందుకే అంటున్నాడు, మరలా ఏమన్నాడు, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల, ఇప్పుడు దాకా సత్క్రియ చేస్తే మనం బానే ఉంటాం అనుకున్నాం కదా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. దానికి ఛాన్స్ ఇచ్చామనుకోండి ఏం చేస్తుందంట, అది పాపం అనేది మనల్ని ఏలుద్దంట. ఏంటి ఏలడం అంటే ఏంటి? ప్రతిసారి అదే చేయించుకుంటే వెళ్తుంది అని దాని ఉద్దేశం. మనం ఏం చేయాలి? రోజు వాక్యం చదువుకోవాలి, రోజు ప్రార్థన చేసుకోవాలి, వాక్యం వినాలి, వేరే వాళ్ళకి వాక్యం చెప్పడానికి ప్రయత్నించాలి, తప్పు చేయకూడదు, మంచి చేయాలి. ఇది దేవుడు మనకి ఇచ్చిన సత్క్రియలు, ఇవి మనం చేయాల్సింది. మనం ఏం చేస్తాం? రోజు పొద్దున్న లేచిన దగ్గర నుండి సాయంత్రం నైట్ పడుకునేంత వరకు కూడా డబ్బు, ఆనందం, ఎంటర్టైన్మెంట్ వీటి వెనకాలే పరిగెడతా ఉంటాం.
ఎప్పుడైతే మనం మంచి చెయ్యకుండా నా శరీరాన్ని సుఖపెట్టాలి అని శరీరం వెనకాల పరిగెడతామో, లేకపోతే మనకుండే పనులు, నాకు ఈ రోజు ఆఫీస్ ఖాళీ ఉండట్లేదండి, ఈ రోజు నాకు పని ఉందండి, చర్చికి రావడానికి కూడా సమయం కుదరట్లేదండి అని ఎప్పుడైతే శరీర సంబంధమైన విషయాల మీద ఫోకస్ చేసి వాక్యాన్ని, ప్రార్థనని, ఆదివారం ఆరాధనని, వీటన్నిటిని మనం దూరం పెడతామో, అప్పుడు పాపం అనేది మన పక్కనే ఉండి ఎప్పుడు ఎంటర్ అవుదామా అని చూస్తూ ఉంటదంట. ఏదో ఒక సమయంలో ఏదో ఒక రకంగా చిన్న అయిన అవకాశం వచ్చింది దానికి, అపోది మనల్ని వెనకలాగేసింది. చిన్న అవకాశం. ఎప్పుడైతే మంచి చెయ్యమో, ఎప్పుడైతే మనం దేవునికి అవకాశం ఇవ్వమో, ఎప్పుడైతే మనం వాక్యము నేర్చుకోమో, అప్పుడు పాపం పక్కనే పొంచి ఉంటదంట. పొద్దునుండి సాయంత్రం వరకు 24 గంటలు ఉన్నాయి అనుకోండి. 24 గంటల్లో ఎంత సమయం మనం శరీరం కోసం, శరీరం అంటే ఇప్పుడు అందరూ ధనం కదా, డబ్బు దగ్గర పెట్టుకుందాం. 24 గంటల్లో ఎంత సమయం మనం ధనం కోసం మనం కేటాయిస్తున్నాం, ఎంత సమయం దేవుని కోసం కేటాయిస్తున్నాం మీరు ఆలోచించండి. లెక్కేసుకోండి. 6 గంటలు పడుకున్నా, మహా అయితే 8 గంటలన్నా పడుకోండి, మిగతా 16 గంటలు ఉన్నాయి కదా. 16 గంటల్లో ఎంత సమయం మనం డబ్బు కోసం చూస్తున్నాం, ఎంత సమయం మన ఆత్మకు సంబంధించిన వాక్యం కోసం చూస్తున్నాం, దేవుడి కోసం చూస్తున్నాం అనేది మీరు లెక్కేసుకోండి. దేవుడు 100 సంవత్సరాలు ఇస్తే అందులో 80-90 అసలు కాదు 99, ఒక సంవత్సరం కూడా దేవుడికి లేదు, ఒక నెల కూడా ఉండదేమో, మొత్తం అపవాదికే, మొత్తం ధనంకే. దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము, ఏది భూమి మీద ఉండే జీవితం కాదంట, వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు. రాబో కాలం అంటే రేపొద్దున నాకు ముసలితనం వచ్చింది కాబట్టి ఇల్లు కట్టేసుకోవాలి, రేపొద్దున ఏమైంది నాకు తెలియదు కాబట్టి ఒక పెద్ద LIC పాలసీ కట్టేయాలి, లేకపోతే ఇన్వెస్ట్మెంట్లు చేసేయాలి, ఇది కాదండి. ఏం చేసినా ఏం చెప్పినా మనం చచ్చిపోతాం. చచ్చిపోయిన తరువాత ఉండే లైఫ్ లో నేను దేవునితో ఉండాలి అంటే, నరకాన్ని తప్పించుకుని నేను పరలోకములో ఉండాలి అంటే భూమి మీద మంచి పునాది వేసుకోవాలి. ఆ పునాది ఎవరో? యేసు ప్రభు. ఆ పునాది ఏంటి? వాక్యం. రాబోవు కాలం అంటే ఏమంటారు? వాస్తవమైన జీవితం. వాస్తవమైన జీవితం అంటే శాశ్వతమైన జీవితం. శాశ్వతమైన జీవితం అంటే దేవునితో జీవితం. దేవునితో జీవితం అంటే పరలోకం. పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. ఎటువంటి ధనం కలిగి ఉండాలంట మనం? సత్క్రియలు అనే ధనాన్ని కలిగి ఉండాలంట. ఎంత ఉంది నాకు బ్యాంక్ అకౌంట్లో? 1,00,000 రూపాయలు ఉన్నాయా, 50,000 ఉన్నాయి, అయ్యోని అని కాదు. సత్క్రియలు అనే ధనం ఎప్పుడైతే మనం సంపాదించుకుంటామో అప్పుడు రాబోయే కాలానికి మనం పునాది వేసుకుంటామంట. రేపొద్దున నాకు ఏమైపోద్దాం, ముసలి అయిపోతాను, అదే అయిపోతాను, ఇదే అయిపోతాను, ఇల్లు కట్టుకుంటారు, లేకపోతే బ్యాంకులో డబ్బులు వేసుకుంటారు, లేకపోతే పెన్షన్ కోసం రకరకాల ఇన్వెస్ట్మెంట్లు చేస్తారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మరి చచ్చిపోయిన తర్వాత పరలోకంలోనో నరకంలోనో ఎక్కడో చోట జీవితం ఉంటది కదా. మరి పరలోకంలో జీవితం రావాలంటే నేనేం చేయాలి? పరలోకంలోనే ఉండాలి అంటే నేనేం చేయాలి? దాని కొరకు నిజమైన ధనాన్ని నువ్వు బ్యాంకులో వేసుకుంటున్నావా లేదా? సత్క్రియలు అనే ధనాన్ని నువ్వు బ్యాంకులో వేసుకుంటున్నావా లేదా? మంచి చెయ్యాలి అనే ఆలోచన నీ హృదయంలో వేసుకుంటున్నావా లేదా? ఇది దేవుడు చూస్తాడండి. ఇది చెయ్యలేదు కాబట్టే కయ్యను తలెత్తుకోలేకపోయాడు. ఆ అవమానం భరించలేక, ఏమండి తప్పు చేసినప్పుడు దేవుడు మనల్ని నిందిస్తాడు, నువ్వు తప్పు చేసేవారా అని చెప్తాడు. మనకి చెప్పినప్పుడు మనం మారి దేవుడికి మనల్ని మార్చి అవకాశాన్ని ఇవ్వాలి, మనల్ని మరలా పరిశుద్ధపరిచే అవకాశాన్ని ఇవ్వాలి. ఆ అవకాశాన్ని ఇవ్వకుండా కయ్యను ఏం చేశాడంటే తప్పు మీద తప్పు అన్నట్టు మంచిగా ఉండే హేబేల్ని చంపేశాడండి. 8వ వచనం. కయ్యను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను, వారు పొలములో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. దేవుడు మాట్లాడిన తర్వాత చంపాడంటండి. ఇప్పుడు ఎవరైనా దేవుడు మాట్లాడగానే మారతారు, మనసు మార్చుకుంటారు, మాతో దేవుడు మాట్లాడాడండి అని గొప్పగా చెప్పుకుంటారు. కానీ కయ్యను ఏంటండి, దేవుడు మాట్లాడిన తరువాత వెళ్ళి తన తమ్ముడిని చంపాడని రాయబడింది. హేబేలు చచ్చిపోయాడు అని కయ్యను అనుకున్నాడు, కానీ దేవుడు చెప్పాడు అతడు మరణము పొందినను ఇంకను మాటలాడుచున్నాడు, అతని రక్తము ఘోషించుచున్నది, అతడు పరలోకములో నాతో ఉన్నాడు. కయ్యనులా ఉండకూడదు, హేబేలులా ఉండాలని మనం చదువుకున్నాం. అంటే హేబేలు నిత్యము జీవించే పరలోకాన్ని పొందుకున్నాడనేనా? పరలోకానికి వెళ్ళే అవకాశాన్ని పొందుకున్నాడనేనా? పొందుకున్నాడు. ఎందుకు పొందుకున్నాడంటే భూమి మీద అతడు సత్క్రియలు అనే ధనాన్ని కలిగి ఉన్నాడు. భూమి మీద మంచి చేశాడు కాబట్టి, దేవునికి ఇష్ట ప్రకారంగా బ్రతికాడు కాబట్టి. ఎలా అయితే ఆదాముని ఏదెన్ తోటలో నుండి బయటికి పంపించేశాడో కయ్యనును కూడా దూరంగా పంపించేస్తాడండి. ఎవరైతే మరలా కయ్యన్ని చంపుతారో వాళ్ళకి అంతకన్నా మరీ ఎక్కువ 7 అంతలు వచ్చిందని చెప్తాడు. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే ఆదాము గారికి కయ్యను గారికి ఇంకా తేడా ఏముందండి? ఆదాము గారిని దేవుడు ఏదెన్ తోటలో పంపించేశాడు, కయ్యన్ని పంపించేశాడు. ఆదాము గారికి బాల్యము లేదు, కయ్యను గారికి బాల్యం ఉంది. మరి బాల్యములో ఏమి నేర్చుకున్నాడు కయ్యను?
బాల్యం మనకి ఎక్స్ట్రాగా దేవుడు ఇచ్చాడంటే మనం ఏం చేయాలి? దాన్ని ఉపయోగించుకుని మంచి పనులు నేర్చుకోవాలి, మంచి చేయాలి, మనల్ని మనం ప్రోత్సహించుకోవాలి. చిన్నపిల్లలకి మంచినే చిన్నప్పటి నుండి నేర్పించాలి. అందుకోసం మనకి బాల్యం ఇవ్వబడింది. బాల్యాన్ని మనకి ఇచ్చినా సరే చిన్నప్పటి నుంచి మంచి మాటలు, మంచి పనులు దేవుడి కోసం మనం నేర్చుకోకుండా మనం గనక తప్పు చేసేస్తున్నాము అంటే ఇంకా మనకి ఆదాము గారికి, మనకి కయ్యను గారికి తేడా ఏముంది? కయ్యను గారికి ఇంకా ముందు ఎవరు లేరు అనుకుందాం ఎగ్జాంపుల్ గా ఉండడానికి. మనకి ఎంతమంది ఉన్నారు కదా ఎగ్జాంపుల్ గా. ఇంతమంది ఉన్నా గానీ మనం తప్పు చేస్తే ఇంకా మనకి బాల్యము దేనికి అన్నట్టు? చిన్నప్పటి నుండి స్కూల్లో ఏబిసిడీలు, గుణింతాలు అవి ఇవి అన్ని నేర్పిస్తారు. మంచి చేయాలి, తప్పు చేయకూడదు, మంచి ఎలా చేయాలి, తప్పు ఎలా చేయకూడదు, ఇవన్నీ కూడా మనం నేర్పించాలి. స్కూల్ కన్నా మరి ముఖ్యంగా ఇవి నేర్పించాలి. అవి లేకపోయినా కానీ ఇవి ఉంటేనే మనిషి తన జీవితంలో మంచిగా బ్రతకగలడు. ఇవి మెయిన్ అండి, ముఖ్యం ఇవి. తర్వాత కయ్యన్ని దేవుడు పంపేస్తాడు. ఒక రకంగా ఆదాము లాంటి శిక్ష అది. కయ్యను తర్వాత నేర్చుకుని వచ్చిన వాళ్ళు కూడా, ఆ లెమెకు అనే అతను ఉంటాడు, అతడు కూడా అలాగే తయారవుతాడు. మనం ఏ అయితే పునాదులు వేస్తామో అయ్యే మళ్ళా మన పిల్లలు నేర్చుకుంటారు. అతడు కూడా కయ్యను బాటలో నడిచి కయ్యను కంటే ఇంకా 7 రెట్లు ఇంకా ఎక్కువ తప్పు చేస్తాడు. భార్యల్ని బానిసలుగా చేసుకోవడం, ఒకళ్ళని కాకుండా ఎక్కువ మంది భార్యలు చేసుకోవడం అతడే స్టార్ట్ చేసింది. మళ్ళా ఒక మనిషిని చంపేసి దాన్ని గర్వంగా చెప్పుకోవడం. ఎందులో గర్వపడుతున్నాం? లెమెకు ఎందులో గర్వపడ్డాడు? కయ్యను ఎందులో గర్వపడ్డాడు? మనం ఎందులో గర్వపడుతున్నాం? అసలు గర్వపడాల్సింది దేనిలో? యేసు ప్రభు వారు చచ్చిపోయి నేను మనుషులందరికీ రక్షణ ఇచ్చానని గర్వం. అలాంటి గర్వం ఉండాలి. శిష్యులు చచ్చిపోయి మేము వాక్యాన్ని ప్రకటించామనే గర్వం. దేవుడి పని చేసి మనం గర్వపడాలి, చెడ్డ పనులు చేసి గర్వపడకూడదు. చిన్నపిల్లలకి వాళ్ళ ఎలా గర్వపడాలని మనం నేర్పుతున్నామండి. చిన్నపిల్లలు స్కూల్లో ఫస్ట్ వస్తే వేరే వాళ్ళు బాధపడుతుంటే అందులో గర్వం, లేకపోతే వేరే వాడిని కొట్టి వాడికంటే బలవంతుడని చూపించుకోవడంలో గర్వం, లేకపోతే వాడి దగ్గర ఫోన్ లేదు, నా దగ్గర ఐఫోన్ ఉంది కాబట్టి గర్వం, వాడి దగ్గర పెన్సిల్ లేదు, నా దగ్గర పెన్ ఉంది అందువల్ల గర్వం. ఎదుటి వాడితో కంపారిజన్ పెట్టి వాడికన్నా గొప్ప స్థాయిలో ఉన్నందుకు గర్వం అని చెప్పేలాగా నేర్పిస్తున్నారే గానీ దేవుడు బాల్యాన్ని ఎందుకు ఇచ్చాడంటే దేవుడు మాటలు నేర్చుకోవడానికి ఇచ్చాడు. వాడు నువ్వు ఒకటే, వాడికి ప్రేమించు, సహాయం చేయి, ఇద్దరు ఒకరినొకరు పంచుకోండి, ప్రేమ కలిగి ఉండండి, ప్రేమ బాధ్యతలను కలిగి ఉండండి, మంచి నేర్చుకోండి, మంచి ప్రోత్సహించండి, ఇది తప్పు ఇది రైట్ అని పిల్లలకి ఎప్పుడైతే మనం నేర్పిస్తామో అప్పుడే వాళ్ళ ఎదుగుదల మంచిగా ఉంటుందండి. కయ్యను, లెమెకు వీళ్ళందరూ సొసైటీకి ఏమి నేర్పించారంటే వీళ్ళ తర్వాత వచ్చిన అనేకులు అదే బాటలో నడిచి నరహత్య, ఎదుటి వాళ్ళని బానిసలుగా చేసుకోవడం, అటువంటి ఆచారాలు నడిచారంటే వాళ్ళకి కయ్యను లెమెకులే ఆధారం. వీళ్ళు తప్పు చేసి గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇవాళ యూత్ కూడా అంతేనండి. వాడి మీద 4-5 పంచులేస్తారు, వాడు మళ్ళా బాధపడతా ఉంటే దాన్ని చూసి వీళ్ళు ఆనందపడి గర్వంగా మేమేదో గొప్ప హీరోలు అన్నట్టు ఫీల్ అవుతారు. సినిమాల్లో కూడా అదే రిప్రజెంట్ చేస్తారు. ఏమి నేర్పిస్తున్నాం మనం పిల్లలకి? దేవుడు ఏమి నేర్పించమన్నాడు? పెద్దరిగిన తర్వాత వాళ్ళు ఏమవుతారు? సత్క్రియలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? ఎందుకోసం పుట్టాం మనం? సత్క్రియలు చేయడం కోసమే పుట్టాం. ఫైనల్ గా అవేటిపోతున్నాయి, ఇవేటిపోతున్నాయి అనేది మనం గమనించాలండి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. మనందరం కయ్యన్లా ఉండకూడదు, హేబేల్లా ఉండాలి. హేబేలు కంటే మరి ముఖ్యమైన మరి శ్రేష్టమైన రక్తం మన దగ్గరికి వచ్చింది చూడండి. 12వ అధ్యాయము 24వ వచనం. కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. ఏంటంటే అండి, మనం హేబేలు ఏదైతే అర్పణ ఇచ్చారో దేవుడికి అంతకంటే గొప్ప అర్పణ యేసు ప్రభు తన తానే అర్పించుకున్నాడు. హేబేలు రక్తం కయ్యను పాపాల మీద ఏం చేస్తుంది? ఇతను నన్ను చంపాడు అని దేవుడికి మొరపెడుతుంది. కానీ యేసు ప్రభు రక్తం ఏం చేస్తుంది? మన పాపాలు కడగమని దేవునికి మొరపెడుతుంది. అందుకే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణా రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. మరి యేసు ప్రభు రక్తాన్ని మనలో కలుపుకొని బల్లలో ప్రతి ఆదివారం యేసు ప్రభు వారిని మనలో కలుపుకుంటున్నాంగా, ఆయన రక్తాన్ని మనలో కలుపుకుంటున్నాం కదా, ఆయన రక్తం మనలోనికి వచ్చి దేవునికి మొరపెడుతుంది. మన తరపున మన పాపాలను క్షమించమని మొరపెడుతుంది. మనం ఇంకా మంచిగా బ్రతకాలి అని మొరపెడుతుంది. మనం సత్క్రియలు చెయ్యాలి అని మొరపెడుతుంది. అలా మనం చేస్తున్నామా లేదా అన్నదే ముఖ్యం. అలా చేస్తేనే మనం మంచిగా ఉన్నట్టు. ఒకవేళ అలా చేయకపోతే యేసు ప్రభు వారే కయ్యను గురించి చెబుతూ ఏం చెప్తున్నారు చూడండి. లూకాసు వార్త 11వ అధ్యాయము 50వ వచనం. వారు కొందరిని చంపుదురు, కొందరిని హింసించుదురు, కాబట్టి లోకము పుట్టినది మొదలుకొని అనగా హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును మందిరమునకు మధ్య నివసించిన జకర్యా రక్తము వరకు చిందింపబడిన ప్రవక్తలందరి రక్తము నిమిత్తము ఈ తరము వారు విచారింపబడుదురు. నిశ్చయముగా ఈ తరము వారు ఆ రక్తము నిమిత్తము విచారింపబడుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదే మాటను మనం మత్తయి సువార్తలో కూడా చూడొచ్చు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 35వ వచనం. నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకు మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు జకర్యా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తం అంతయు మీ మీదకి వచ్చును. ఇవన్నీ ఈ తరము వారి మీదకి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరూ చనిపోయారు, వాళ్ళందరూ దేవునికి మొరపెడుతున్నారు, మన తప్పులు మొరపెడుతున్నారు. యేసుప్రభు వారి రక్తం మనల్ని క్షమించమని మొరపెడుతుంది. మనం గనక సత్క్రియలు చేయకుండా పాపానికి చోటిచ్చాము అంటే, పాపము చేశాము అంటే నరకానికి వెళ్ళిపోతాం.
కయీను వంటి వారిగా మనం బ్రతకూడదు. చెడ్డ పనులు చేసి గర్వించే వారిగా మనం బ్రతకూడదు. మంచి వాళ్ళను చూసి కుళ్ళుపడేలాగా మనం ప్రవర్తించకూడదు. దేవునికి అర్పణని హృదయపూర్వకంగా ఇవ్వాలి. అందరూ ఉంటున్నారు కదా అని చెప్పి మనం దేవుల్లో ఉంటాం కాదు. అందరూ చేస్తున్నారు కదా అని చెప్పి మనం పని చేయడం కాదు. అందరూ సువార్త చేస్తున్నారు కదా అని మనం సువార్త చేయడం కాదు. అందరూ ప్రార్థన చేస్తున్నారు కదా అని మనం చేయడం కాదు. హృదయపూర్వకముగా చేయాలి. అప్పుడు హేబేలు వలె మన ప్రార్థనల్ని, మన అర్పణల్ని, మన కానుకల్ని, సేవని, ప్రతిదాన్ని దేవుడు అంగీకరిస్తాడు. సత్క్రియలు చేయడం కోసం మనం భూమి మీదకి వచ్చామని గుర్తించి గమనించి హేబేల్ లాగా మన జీవితాన్ని మలుచుకోవాలి గాని కయీను వలె ఉండకూడదు. ఎలాగో ఈ బాల్యం అంతా పోయింది, ఏం చేసామో మనకు తెలీదు. ఎక్కడి నుంచైనా మంచిగా బ్రతకాలి. అయిందేదో అయిపోయింది, ఎక్కడి నుంచైనా మనం దేవుల్లో బ్రతకాలి. యేసు ప్రభు వారి రక్తం దేవునికి మొరపెడుతుంది. మనం దానికి తగ్గట్టుగా మన జీవితాన్ని మలుచుకోవాలి. ఇక మన పిల్లలు, మన చుట్టుపక్కల ఉండే పిల్లలు, వాళ్ళందరి బాల్యంలో వాళ్ళకి మంచి పనులు, దేవుడి మాటలు నేర్పించాలి గాని లోకాన్ని, చెడు ప్రవర్తనని, లోకంలో ఉండే సినిమా పాటల్ని, వాటన్నిటిని కూడా వారికి జత చేయకూడదు. వారికి వాటిని బానిసలుగా మనం చేయకూడదు. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడైన మా పరమ తండ్రి, కృతజ్ఞతల దేవ తండ్రి, అనేక విషయాలు మేము మాట్లాడుకోవడానికి మీరు మాకు కృప చూపించారు తండ్రి. మరి విన్న ప్రతి మాట కూడా తండ్రి విని వదిలేసే వారము కాకుండా మా హృదయంలో దాచుకుని దాని ప్రకారంగా మేము జీవించడానికి కృప దయచేయమని, తోడుగా ఉండమని, మరలా మేమందరము కలుసుకొని మరిన్ని విషయాలు మాట్లాడుకోవడానికి కృప దయచేయమని క్రీస్తు వారి పేరిట ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం చాలా పనులు చేస్తున్నాం. సువార్తకు సంబంధించి చాలా చోట్ల మీటింగులు పెడుతున్నాం. క్రిస్టియన్ మూవీస్ తీస్తున్నాం, క్రిస్టియన్ షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాం. హాలీవుడ్ లో తీసినవి వాటిని డబ్బింగ్ చేసి తెలుగులో కూడా చాలా మందికి అందిస్తున్నాం. పాస్టర్స్ ఫెలోషిప్ పనులు చేస్తున్నాం. వీటన్నింటికీ కూడా మీరు ఎంతవరకు అయితే సహాయం చేయగలరో దేవుని సేవ నిమిత్తము కానుకల రూపంలో ఇవ్వండి. మీ దగ్గరికి జనాలు వస్తారు. ఆన్లైన్ లో ఎవరన్నా వింటున్న వారు ఉంటే గనక డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. దేవుడు మీకు ఎంతవరకు అనుగ్రహాన్ని ఇస్తే అంతవరకు కూడా మీ కానుకల్ని దేవుడి కొరకు ఇస్తే అవన్నీ కూడా దేవుని సేవలో బలంగా వాడబడతాయని నేను అనుకుంటున్నాను. మరి ప్రార్థనల కొరకు, ఇంకా అనేక అవసరతల కొరకు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా డిస్క్రిప్షన్ లో ఫోన్ నెంబర్ ఉంటుంది, ఫోన్ చేయండి. అన్నింటికన్నా మరి ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఉచితంగా బైబిల్ కోర్స్ ఏదైతే 30 days 30 messages అని మనం పెట్టుకున్నామో రోజుకి కేవలం ఒక అరగంట టైం స్పెండ్ చేసి, కొన్ని మెసేజ్లు అరగంట కన్నా తక్కువే ఉంటాయి, 10 నిమిషాలు 15 నిమిషాలు కూడా ఉంటాయి. ఒక 30 రోజులు, కేవలం ఒక నెల రోజులు మాత్రం రోజుకి అరగంట టైం స్పెండ్ చేసి దేవుని వాక్యాన్ని నేర్చుకొని ఏదైతే కోర్స్ ఉందో ఆ కోర్స్ అంతా కంప్లీట్ చేస్తే బైబిల్లో ఉన్న ప్రతి విషయము కూడా మీకు క్లియర్ కట్ గా అర్థమైపోయేలాగా ఆ కోర్స్ ఉంటుందండి. అది మీరు అందరూ కంప్లీట్ చేయాలి. బైబిల్ వాక్యం నేర్చుకోవాలి, బైబిల్లో ఉన్న తెలుసుకోవాలి. అప్పుడే నిజమైన క్రైస్తవులు అనబడతాం. అది తెలుసుకొని మీ తెలిసిన వారికి, మిగతా వాళ్ళకి కూడా వాటన్నిటిని కూడా షేర్ చేసి అందరికీ కూడా దేవుడు ఏం చెప్పాడు బైబిల్లో అనేది తెలియజేస్తారని నేను కోరుకుంటున్నాను. ఇంకాను ఏమైనా ప్రకటనలో చెప్పాలనుకునే విషయాలు ఏమైనా ఉన్నట్లయితే మీరైతే రావచ్చు. ఆన్లైన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కింద ఫోన్ నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. అందరికీ వందనాలు.